ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ అధికారుల ఆకస్మిక దాడులతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపంలో ఆక్వా రైతుల సమావేశం జరిగింది. ఆక్వాపై కేంద్ర ప్రభుత్వం తగ్గించిన కస్టమ్స్ డ్యూటీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. వెంటిలేటర్పై ఉన్న ఆక్వా సాగును ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆక్వా రైతులు వెంకటానందం, రమేష్ రాజు, నాగభూషణం, సత్యబాబు రాజు, రుద్రరాజు, నానిరాజు తదితరులు పాల్గొన్నారు. ఆక్వా రైతులను ప్రభుత్వం తక్షణమే పెంచినటువంటి ఇటీవల కాలంలో జరుగుతున్న విద్యుత్ దాడులను ఆపాలి. ఇటీవల కాలంలో జరుగుతున్న అక్రమ దాడుల్ని ఇటీవల కాలంలో విద్యుత్ పై జరుగుతున్న అక్రమ దాడుల్ని రైతుల ఐక్యత. ఈ చెరువు ఇవాళ ఎవరో ఒక అతను చేస్తారు, ఏం చేస్తాడు, ఏం చేసి ఎక్కువ వాడచ్చు. ఇప్పుడు మళ్ళీ రమేష్ గారు వస్తారంటే ఓడకపోవచ్చు. ఓడలేనప్పుడు ఆ ఛార్జ్ కట్టవలసిన పని లేదు. దానికి వాళ్ళు ఏమన్నారంటే తక్కువ లోడ్ వాడతామని ఆ వేళ ఓఎస్టీ గారు చెప్పారు. ఎక్కడ పిచ్చిబాబు గారు యాత్రి గారికి ఓఎస్టీ గారు వచ్చినప్పుడు ఎస్సీ గారు డిఈలు అందరూ ఏడీలు ఉండగా మేము మాట్లాడితే లోడ్ తగ్గించి వాడతామని మీరు లెటర్ ఇస్తే మీ డబ్బు కట్టకపోతే ఎస్పీఎల్ ఛార్జెస్ అని కూడా ఆ రోజు చెప్పారు. లేదండి, తర్వాత ఇంక ఒప్పేసుకున్నారు. అది మాత్రం చేసుకోమని చెప్తున్నారు. ఛార్జీలు తగ్గించుకోండి. దానికి మళ్ళీ ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చింది ఏంటంటే అది చెయ్యొచ్చు, ఒకవేళ కాంటపట్టి ఏదైనా జరిగితే దానికి 2-3 రెట్లు పెంచి కట్టాలని ఏదో అంటున్నారన్నారు. అది చాలా పెద్ద సమస్య. అది మనం దానికి కమిట్ అవ్వకూడదు. నేను ఇందులో మీకు చెప్పేది, మనం ఇప్పుడు ఎగస్ట్రా లోడ్ కానీ ఏసీడీ ఛార్జ్ ఎగస్ట్రా ఛార్జ్ కానీ మనం కట్టమన్నదే 365 రోజులు 12 నెలలు యావరేజ్ తీసుకోమన్నాం. ఎందుకంటే మన కల్చరు 8 నెలలు ఉంటుంది. 8 నెలల్లోనే 4 నెలలు డివైడ్ చేస్తే ఒక నెల బోరే తోడతాం. ఒక నెల ఏం చేస్తాం, 2వ నెల 50% వాడతాం. అంటే కరెక్ట్గా మనకి ఎక్కువ సర్వేలు అయ్యింది మనకు ఓన్లీ 2 మంత్స్ అవుతుంది. ఆ 2 మంత్స్ని వీళ్ళు ఏం చెప్తారంటే నెలలో సంవత్సరంలో ఏది ఎక్కువ వచ్చిందో తీసుకుని దాని ప్రకారంగా మనకి ఇస్తారు. మనం ఇప్పుడు ఫైట్ చేయవలసింది ఏం చేయాలంటే అదే చేయాలి. మనం మాట్లాడవలసింది ఎవరన్నా రైతులందరూ మాట్లాడి ఒక లెటర్ ఇప్పుడు ఎస్సీ గారు 6 గంటలకు వస్తామని అన్నారు. ఎస్సీ గారితో కూడా మనం మాట్లాడదాం. మనం కూడా ఏంటంటే సమస్యను వాళ్ళ దగ్గర పట్టుకెళ్ళినప్పుడు ఆ పై అధికారి దగ్గర పట్టుకెళ్తారు. వాళ్ళకు కూడా ఎవరిని ఎవరి చేతన్నా మనం చెప్పించమంటారా అని అన్నప్పుడు మనం చెప్పించగలిగితే మనం మాట వింటారు. ప్రత్యేక దాడులు జరుపుతూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఎగ్జిస్టిక్ రాకుండా కూడా ఏ విధమైన నోటీసులు లేకుండా విద్యుత్ సరఫరాని నిలుపుదల చేయడం కొన్ని సర్వీసులకు జరిగింది. ఇటీవల కాలంలో ఉప్పలగుప్తం మండలంలో చేపల చెరువులకు అలా కట్ చేయడం వల్ల ఆ రైతు అతి దారుణంగా సుమారు 25 లక్షల రూపాయలు నష్టపోవడం జరిగింది. మేము కోరేది ఒకటే, ఈ యొక్క ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి లోపాలు ఏదైతే ఉన్నాయో అవి సరి చేయండి. ముందు అధిక లోడ్ రావడం వల్ల కూడా దాని యొక్క ప్రభావం ఈ మీటర్ల మీద చూపించి మీరు అడిషనల్ లోడ్కి వెళ్తున్నారు, దాని గురించి మీరు 10 లక్షలు కట్టండి, 3 లక్షలు కట్టండి, ఏసీడీలు కట్టండి, ఏసీడీలు కట్టకపోతే మళ్ళీ వాటికి షార్ట్ ఫాల్ ఛార్జీలు, ఇలాగ అనేక రకాలుగా భయభ్రాంతులు గురి చేస్తూ అధిక భారం మోపుతూ రైతులను ఇబ్బంది పెడతారు. కాబట్టి ఈ యొక్క ఇబ్బందుల నుంచి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి డిఈ గారిని ఎస్సీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మెటీరియల్కి వచ్చేటప్పటికి ధరలకు వచ్చేటప్పటికి లేనినటువంటి రేట్లని చిన్న కౌంట్లకి రైతులను ప్రలోభ పెట్టి అక్కడ టెంప్ట్ గురి చేసి ఎక్కువగా సీడేసేలాగా హై స్టాకింగ్కి వెళ్ళలేక ప్రలోభ పెడుతున్నారు. వీళ్ళని లేని మార్కెట్ని చూపించి ఎప్పుడైతే మార్కెట్లో సరుకు వచ్చిందో రైతు దగ్గర సరుకు ఉంటుందో ఆ సరుకు ఉండేటప్పటికి ఒక వారం రోజుల వ్యవధిలోనే సుమారు టన్నుకి 30 నుంచి 40 లక్షల రూపాయలు 40,000 రూపాయలు ధరల వ్యత్యాసం చూపించారు. మరి ఇలాంటి ఇబ్బందులకి గురి చేస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ప్రభుత్వానికి రైతులకి ఇక్కడ అధికారులు ఒక వారధలాగా పనిచేసి రైతుల యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లి ప్రభుత్వం దీన్ని పరిగణలో తీసుకుని సమస్యల మీద మాకు విముక్తి కలిగి